హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెహికల్ వచ్చేసి BMW 730LD. దీనికి మనం ఆయిల్ చేంజ్ చేసినాం. ఈ వీడియోలో మనం ఏసీ ఫిల్టర్స్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఏసీ ఫిల్టర్స్ అయితే లొకేట్ అవుతుంటుంది. ఫస్ట్ అయితే ఈ కవర్ ఉందిగా, ఈ కవర్ తీసేసేయాలి. దానికి ఒక 3 స్క్రూస్ ఉంటాయి, అది తీసేసేయాలి. దాని తర్వాత ఏసీ ఫిల్టర్ కవర్ ఉంటుంది కదా, ఈ కవర్కి కూడా మనకు ఒక 4 స్క్రూస్ ఉంటాయి. ఈ 4 స్క్రూస్ కూడా మనం ఇప్పేద్దాం. ఇప్పేసిన తర్వాత ఈ పైప్ ఉంటుంది కదా, ఈ పైప్ కూడా తీసేసాలి. ఈ కవర్ తీసేద్దాం. ఇదిగోండి ఏసీ ఫిల్టర్ అయితే వస్తుంది. దీనికి 2 ఏసీ ఫిల్టర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ వన్. ఇంకో ఏసీ ఫిల్టర్ కూడా ఉంటుంది, చూడండి. ఇదిగో ఇంకొక ఏసీ ఫిల్టర్. ఇది కూడా మనం తీద్దాం. అన్ని వెహికల్స్కి వచ్చినట్టు దీనికి సింగిల్ ఎయిర్ ఫిల్టర్ రావు. దీనికైతే 2 ఎయిర్ ఫిల్టర్లు వస్తాయి. 2 అయితే ఎయిర్ ఫిల్టర్లు మనం పాత తీసేసినాం, కొత్త అయితే పెట్టేద్దాం. అవైతే అంత బాగా మంచిగా ఉన్నాయి, కానీ అయినా 2 కొత్తది తీసుకొచ్చినాం, అందుకని వేసేస్తున్నా. 2 అయితే జస్ట్ పైకి ప్రెస్ చేయాలి దానిలో. తర్వాత కవర్ అయితే పెట్టేద్దాం మనం. కవర్ పెట్టేసి 4 స్క్రూస్ ఉంటాయి కదా, ఈ స్క్రూలు అయితే మనం టైట్ చేద్దాం. దీని ఆయిల్ చేంజ్ వీడియో కూడా మన యూట్యూబ్ షార్ట్స్లో ఉంది, వెళ్ళి చూడండి. 4 స్క్రూస్ పెట్టేసేయాలి. ఆ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ కూడా పెట్టేసేయాలి. ఈ స్క్రూలు అయితే మనం టైట్ చేద్దాం. ఒకవేళ మీకు ఎలాంటి వెహికల్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆ వెహికల్స్ మీద వీడియో తీస్తాను. ఏమేమి వీడియోలు కావాలో, ఏ వెహికల్ మీద దేని మీద వీడియో కావాలంటే ఆ వీడియో మీద కామెంట్ చేయండి. నేనైతే ఆ వెహికల్ మీద వీడియోస్ తీస్తాను. దాని తర్వాత ఫస్ట్ కవర్ ఇప్పినాం కదా, ఈ కవర్కి ఒక లైట్ కూడా ఉంటుంది, దాన్ని కనెక్టర్ అయితే పెట్టేద్దాం. ఈ కవర్ పోయి ఈ 2 స్లాట్స్లో అయితే కూర్చుంటుంది. ఆ 2 స్లాట్లో అయితే కూర్చోబెట్టేసాలి. దీనికి 3 స్క్రూస్ ఉంటాయి కదా, ఫస్ట్ మనం చెప్పినాం కదా, ఆ 3 స్క్రూస్ కూడా పెట్టేద్దాం. దీనికి ఇక్కడ ఒకటి వస్తుంది, తర్వాత ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, కింద కార్పెట్ దగ్గర ఆ స్క్రూ కనబడుతుంది కదా, ఈ స్క్రూ ఒకటి ఇట్లా వేసేద్దాం మనం. ఈ స్క్రూ కూడా ఫిట్ చేసేద్దాం. ఈ స్క్రూ ఫిట్ చేస్తే మన ఏసీ ఫిల్టర్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.